హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం అయితే 3 అవుతుంది, 3:35 అవుతుంది. ఇప్పటిదాకా వీడియో అప్లోడ్ అనేది అవ్వలేదు అనమాట. ఏదో ప్రాబ్లం అవుతుంది. అనుకున్న టైంకి అయితే అస్సలు పోస్ట్ అవ్వట్లేదు వ్లాగ్స్. వీడైతే ఏం గోల చేస్తున్నాడమ్మా, ఇంత క్యూట్ ఉంది చూడండి. సో ఇవాళ నమాజ్ కూడా లేదు, నమాజ్ కూడా పోయింది. ఈ ఫోన్ పట్టుకొని కూర్చొని అవ్వక మళ్ళీ అసలు ఎన్నిసార్లు అప్లోడ్ చేసి అదే డిలీట్ చేశానో మళ్ళీ అప్లోడ్ చేశానో నాకే తెలుసు. ఇంకా నాగి వాళ్ళైతే ఇంకా రాలేదు. సో వాళ్ళు రాగానే ఏం తీసుకొచ్చారు, నెక్స్ట్ పనులు ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను, ఫుల్ ఉడకపోస్తుంది. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతా, చూసేయండి. అమ్మ కూతురి హాయ్ చెప్పు, బాయ్. వాళ్ళ అక్క డ్రెస్ వేసుకుంది, లూజ్ ఉంది అసలు. ఇప్పుడు అక్కడ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర మా మరదల్ని మా బాబాయ్ వాళ్ళు పెళ్లి కూతురు చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాను. మా వారైతే నాకు వెజిటబుల్స్ కట్ చేసి ఇస్తున్నారు. అమ్మా నేను వెళ్ళొస్తా తల్లి, నువ్వు వద్దు, మళ్ళీ నిన్ను తీసుకొని. ఇదిగో బియ్యం అయితే నానబెట్టేశాను. ఉండు తల్లి ఉండు, మా అమ్మగా నీకు కావాలా ఇస్తా ఉండు. బియ్యం అయితే నానబెట్టేసామండి. ఇక కూరగాయలన్నీ కోసేసాము, కొత్తిమీర, పుదీనాకు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు. ఈ కూరకి అయ్యేం రైస్కి అనమాట. ఇందులో చిన్నుల్లిపాయలు ఉన్నాయి, ఇక్కడ చికెన్ ఉంది, అది కడగాలి. ఇస్తున్నానమ్మా. అత్తమ్మేమో అల్లం ఒలుస్తుంది. అది అల్లం ఒలటం అయిపోగానే మొత్తం కలిపి మిక్సీ పెట్టేస్తాను. లక్కీగాడు ఏంటో ఏడుతున్నాడు. ఏం కావాలి, ఫ్రిడ్జ్ తినా. ఫ్రెండ్స్ ఇదిగో అన్ను ఇంకా రాలేదు. అక్కడ పెళ్లి కూతురు చేయటం ఇంకా అవ్వలేదన్నమాట. ఇందాక నేను పూలు ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ చుట్టించేసుకుంటాను, పూలు తీసుకుంటాను అంటే సరే అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను ఇవ్వడానికి అక్కడ. సో ఇంకా టైం పట్టేటట్టుంది అక్కడ, అప్పుడే అవ్వలేదు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రాగానే వెంటనే ఇక్కడ తీసుకొచ్చేసాను అనుకో, మళ్ళీ హడావుడి అయిపోద్ది, మళ్ళీ వంట అవ్వదు, కంగారు అయిపోద్ది అని చెప్పేసి నేనైతే అన్నం అనేది స్టార్ట్ చేస్తాను. కూర అనేది వాళ్ళు వండుకుంటారు, ఇబ్బంది ఏముంది, 2 అంటే ఇబ్బంది అయింది కాబట్టి అందుకని చెప్పేసి నేను అన్నం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అనుకు చెప్పలేదు, సో స్టార్ట్ చేశాను అనమాట. అత్తమ్మని అల్లం అలవమంటే చూడండి ఎలా ఒలిసారు. పైన చెక్కు తీయమంటే మొత్తం నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా, ఎంత అవసరం లేదు అసలు. కానీ అత్తమ్మ వాళ్ళంతే అంత శుభ్రంగా నీట్గా చేస్తారు. డేక్ష పెట్టేసా స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగోండి రైస్ కూడా అయితే వేసాను, అవుతుంది, అయిపోయింది. దమ్కి ఇచ్చాను, ఇంకా అనువులు రాలేదు. ఒకవేళ వండకుండా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా లేట్ అయిపోయేది. వండి మనం మంచి పని చేసాం. అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా పట్టేసాం, అన్నీ రెడీ. పిలుపులు చెప్పి కానిసుకొని వచ్చా. మా ఆయన వండినట్టున్నాడు. అయ్యో బాబా, అను వచ్చి కూర అయితే స్టార్ట్ చేసింది అనమాట. కేజీన్నర కూర. ఎక్కడ సరిపోద్ది కేజీన్నర కాయ వేస్తున్నా లేవే. మీ కొడుకేమో అమ్మ పాపం అడగలేదా అసలు? అడగల. ఏంటి పాప ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అని అడిగింది. అమ్మ లేదు కదమ్మా అన్న. పెట్టలా, ఇంకా అప్లోడ్ అవుతుంది అది. మళ్ళీ ఇంకోటి పెట్టా. పచ్చిమిరకాయలు పట్టుకున్నావు కదా చేత్తో. సరే నేను ఉల్లిపాయలు టమాటాలు వేసి చెప్తా ఉంటాను. వీళ్ళు అడిగి పాలు ఇచ్చేసా. లక్కీ గాడి మీద కంప్లైంట్లు ఏంటి? చిన్న పిల్లది నా పాపం. లక్కీ గాడి మీద చిన్న పిల్లని పెట్టుకొని అనిల్ అందులోనే పడినాయి. అది వద్దినా, నేను ఎలా నేర్పాను అలాగే చేస్తావు వదినా నువ్వు. ఏంటిది? వేస్తాను, అవి మొత్తం బిందులో పడతాను.
బిందులో పట్టి బింది నిండుగా నేను తీసుకొచ్చి అందులో పోతా. ఆవిరి నీళ్ళు అందులో పోస్తేనే టేస్ట్ ఉంటుంది. నాకు తెలుసు వదినా, సీరియస్ వదినా, నీ మీద ఒట్టు. ఏంటో వదినా అలా అంటావు? క్యారెట్ వైసాబాద్ కడతా ఏమో సార్ నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపో. వదినా కొబ్బరి పొడి లేదా ఇంట్లో? అక్కడ లేదు, చెప్పాలి కదా వదినా. ఇప్పుడు దాంట్లో వేయలేదుగా, ఇప్పుడు వేయచ్చా? వెళ్ళేది అన్నా? ఎందుకు వదినా అంత కోపం వచ్చింది నీకు? ఇదిగో వదిన, ఇదిగో ఈ పిచ్చిదనానికి జనాలు మీ వదిన వీడియోలో పెట్టండి, మీ వదిన వీడియోలో పెట్టండి అనేది. ఏంటి వదిన పేరెంట్ వెళ్ళేసి తెల్లగా ఉన్నాయి ముక్కలు. ఈవిడ మా పెద్దత్తండి, మా అమ్మోళ్ళ తమ్ముడు భార్య, మా అమ్మోళ్ళ చెల్లి, చిన్న చెల్లి అనమాట, లాస్ట్ ఆవిడ. ఏమేమో మా పిన్నాం తర్వాత పిన్నాం మావయ్య సైదుల మావయ్య నీకన్నా చిన్న పెద్ద తమ్ముడు, మా లాస్ట్ అనమాట సైదుల మావయ్య. మీరా గారు ఉన్నారు కదా, ఈడు కనపడుతూ ఉంటాడుగా, వీళ్ళమ్మ. ఇంకెవరి గురించి చెప్పాలి? మెయిన్ ఇది ఈ 4 ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 తలకాయలు పెద్ద అమ్మ తరపుల తరపున వాళ్ళు అనమాట. పెద్ద తలకాయలు పెద్ద మావయ్య పెద్ద భార్య. ఇయ్యా పెద్ద మావయ్య పెద్ద భార్య అంట. అత్త సారీ అత్త, పెద్ద మావయ్య పెద్ద భార్య అన్న, చిన్న భార్య ఉందారా అంటారేమో. లక్కీ ఆడుకో, వీడియో తీసిన హాయ్ చెప్పమన్నా, హాయ్ చెప్పరా. పెళ్లి కూతుర్ని చేయడానికి అయితే అన్ని పనులు స్టార్ట్ అయిపోయాయి. పెద్దమ్మే అన్ని అంటే కొంచెం తెలిసిన ఆవిడే అనమాట మా ఫ్యామిలీస్లో. సో పెద్దమ్మ చెప్తా ఉంటే మేమంతా చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా పెద్దమ్మ దీని తర్వాత ఏంటి ఏమేమి కావాలని చెప్తా ఉంటే నేను చూసుకుంటూ ఉన్నాను. చాలా సందడిగా చాలా బాగా జరిగిందనమాట. ఫస్ట్ టైం ఒక ఆడపిల్లకి సంబంధించిన పేరెంట్ మా ఇంట్లో జరుగుతుందనమాట. భలే హ్యాపీగా అనిపించింది. అంటే నా శ్రీమంతం జరిగిందిలేండి, నా చేతుల మీదుగా జరగడం అనేది ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం టెన్షన్ పడ్డాం. అండ్ పెళ్ళికి సంబంధించింది కదా, అండ్ నాకు అసలు నేను ఎప్పుడు దగ్గరుండి ఏమేమి జరుగుతాయి, దేని తర్వాత ఏంటి, ఏ వస్తువులు అవసరం అవుతాయి ఏంటి అనేది నాకు తెలియదు అనమాట. ఇంకా అందుకే పెద్దమ్మని అడిగి అన్నీ ముందు రోజే రాయించుకుని అవన్నీ తెప్పించుకొని ఎలా జరిగిద్ది ఏంటనేది కొంచెం చిన్న టెన్షన్ ఉండేదన్నమాట. అదే నిన్న మీతో నేను షేర్ చేసుకున్నది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా, చాలా సందడిగా బాగా జరిగిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కానీ తెలియకపోతే చూస్తారు చేస్తారన్న ఇదితోనే ఈ వీడియో అయితే తీసానమాట. ఫస్ట్ చైర్కి తమలపాకులు కానీ సైదాకు అంటాం కదా, సబ్జా ఆకు, దాన్ని కానీ కడతారనమాట. కుర్చీకి 5 పేట్లు వేసి లేదా 9 పేట్లు వేసి దారాన్ని అయితే తీసుకొని ఇంకా ఆకులు వాటికి కట్టేసేసి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కాలికి, కుర్చీ యొక్క కాలికి కడతారు. తర్వాత తలకు కట్టడానికి కూడా అవే ఆకులు తీసుకుంటారు. ఒక్కొక్క వరుసకి 7 నుంచి 9 అలా పెడతారనమాట. సో అవి కొంచెం గ్యాప్తోని ఒక అడ్డంగా ఒక దారం తీసుకొని దానికి కడతారు. మీకు ఇది క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంకా పెళ్లి కూతురుని వేరే వాళ్ళు పెళ్లి కూతురు చేశారనమాట. అక్కడ పసుపులు అయిపోగానే నేనే దగ్గరుండి వెళ్ళి తీసుకొని అయితే వచ్చాను, కారులో తీసుకొని వచ్చాము. ఇంకా పెళ్లి కూతురుని చేస్తే పొలిమేరలు అవి దాటించొద్దు, ఇంకా దగ్గరలో ఉంటే ఆటోలో కానీ కారులో కానీ తీసుకెళ్ళాలి అని చెప్తే మేమైతే కారు మాట్లాడి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా వదినాను కదా, మర్దల్ని ఎత్తుకొని రావాలంటే ఎత్తుకున్నాను. సో మొత్తానికి ఎత్తుకొచ్చి కూర్చోబెట్టేశాను అనమాట. చాలా బాగా జరిగిందండి, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైము. ఇప్పుడు ఈ పెళ్లి కూతురు ఉందిగా, తనే మా ఆయనకి చెంగేసింది అనమాట. అంటే మా హిందువులలో ఎలా ఉంటుందంటే, మా తోడు పెళ్లి కూతుర్లు మర్దళ్ళు, వదిన వరుస అయిన వాళ్ళు, అత్త వరుస, కోడలు వరుస అయిన వాళ్ళు కూర్చుంటారు కదా. ఇక్కడ ఎలా అంటే ముస్లిమ్స్లలో సొంతం తోడబుట్టిన వాళ్ళు, చెల్లెలు వరుస అయిన వాళ్ళు కానీ చెంగేస్తారనమాట తల మీద. అదే తోడు పెళ్లి కూతురు లాగా అనమాట. సో అలా ఈ అమ్మాయి వేసింది మా ఆయనకి. చెల్లి అంటే ఎలా అని చెప్పేసి కొంతమంది అడిగారు. నాగి వాళ్ళ అమ్మమ్మను షర్మి వాళ్ళ అమ్మ, ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ సొంతం అక్క చెల్లెలు అనమాట, ఒక తల్లి పిల్లలు. సో అలా అనమాట, వాళ్ళు అన్న చెల్లెలు అనమాట. సో ఫస్ట్ టైము ఇది చేస్తున్నాను. దేని తర్వాత ఏంటనే పెద్దమ్మ మోస్ట్లీ నా చేతుల మీదుగానే చేయించింది. తర్వాత ఒక్కొక్కటి చెప్పుకుంటూ మెల్లో మల్లెపూలు అయితే వేసేసాము, చేతికి కట్టేసాము. తలకైతే అంటారు సబ్జా ఆకది తమలపాకులు అయితే పేర్చి కట్టేశారనమాట. ఇంకా గంధం అవి పెట్టేసి నలుగులు వేయడమే తర్వాయి. సో ఇంకా అందరికీ చూపించాలి, పెద్దవాళ్ళకి ముత్తైదువులు ఎవరైతే ఉన్నారో అది అందరికీ చూపించేసి ఇంకా తన తలకైతే కట్టేసేయాలన్నమాట. అలా కట్టేశాను.
నేను ఈ పెళ్లి కూతురు చేసే దాంట్లో నాకు అవసరం పడ్డాయి కూడా ఒకసారి చెప్దాం అనిపించింది. తమలపాకులు, పువ్వులు అండ్ గంధం, పసుపు, సున్నుపిండి, అరటికాయలు, వక్క అంటే సోని ఒక పొడి ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి ఒక పొడి ప్యాకెట్లు, స్వీట్ ఏదైనా లడ్డు కానివ్వండి, కొంతమంది వాళ్ళ ఇంట్లో అయితే మళ్ళీ చేసుకుంటారు, ఇంకేమన్నా స్వీట్స్, ఇంకా పిల్లకైతే చీర, గాజులు, ఒక తాంబూలం అయితే పెట్టేసి ఇంకా ఒళ్ళో పెట్టేసాం. మా ఆయన కూడా వచ్చి పెట్టారనమాట. ఇంకా నేను ఒళ్ళో బట్టలు పెట్టిన తర్వాత ఇంకా తనకైతే నలుగులు వేసాను అనమాట. వేసేటప్పుడు కింద అడ్డుగా ఉన్నాయి మొత్తం తీసి ఒక పక్కకైతే సర్దేసి ఇంకా సున్నుపిండి, పసుపు అది కలిపింది ఉంది కదా, దాంట్లో ఇంకొంచెం నీళ్ళు తగ్గినాయి, ఆ నీళ్ళు కూడా కలిపేసి చక్కగా తనకైతే నలుగు పెట్టేశాను. సో అందరూ రుద్దుతూ ఉన్నారు కదా. పసుపు వాళ్ళ ఇంట్లో వేసింది అయితే చాలా ఘాటు ఉంది, సో దానివల్ల కొంచెం ఇబ్బంది, మంట ఉంటుంది కదండి పసుపు, కొంచెం ఇది అనిపించేసింది అనమాట. నేను కూడా రుద్దుకున్నాను కాబట్టి నాకు తెలిసిపోయింది. ఇంకా తను అదే అంటుంది అనమాట, కొంచెం చిన్నగా రుద్దొద్దు, గట్టిగా రుద్దొద్దు అని అంటే, లేదు లైట్గా అని చెప్పేసి లైట్గా రుద్దేశాను. నేనైతే ముందేసేసాను. నా తర్వాత ఇంకా మా పెద్దత్త, పెద్దమ్మ, పిన్నమ్మ, అలా ఇంకా అందరు ముత్తైదులంతా 1 by 1 వచ్చేసి అందరు నలుగులు అయితే పెట్టారనమాట. 11 మంది అనుకున్నాం, తర్వాత 15 మంది దాకా అయ్యారు. అందరు పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా నేను ఎంత సంతోషపడ్డాను అనేది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎన్నిసార్లు అంటున్నాను కదా, మీకే అర్థం అవ్వాలి. పర్టికులర్ పేరంటం ఒక ఆడపిల్లకి సంబంధించింది నా ఇంట్లో జరిగితే భలే సంతోషంగా అనిపించింది అనమాట. ఇంక ఇప్పుడే ఎంత టెన్షన్ పడుతున్నావు, ఒక రేపు నీ పిల్లలకి ఎంత టెన్షన్ పడతావా అంటున్నారు. రేపు పిల్లల దాకా ఆలోచిస్తున్నారు మీరు. నేను రేపు గృహప్రవేశానికి ఎట్లా ఉంటుందో, తెలిసి ఏం చేస్తానో, తెలియక ఏం చేస్తానో, సరిగ్గా సాఫీగా జరిగిద్దా లేదా అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది. నా పెళ్ళిలో కూడా ఇంకా మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, పెద్దలు ఒప్పుకొని చేసింది కాబట్టి మా అమ్మ వాళ్ళ తరపు వాళ్ళు, అత్త వాళ్ళ తరపు వాళ్ళు అందరూ ఉంటారు. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు అంటే చిన్న చిన్న గొడవలు సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా మిస్కమ్యూనికేషన్స్ జరగకూడదు, ఎటువంటి గొడవలు అయితే జరగకూడదని చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఆ టెన్షన్ పడ్డ టైంలో నాకైతే హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది ఆ టెన్షన్కి, స్ట్రెస్కి. సో అంత ఇదే అనమాట. నేను ఏదైనా చిన్నగా అని లైట్ తీసుకోలేను అనమాట. మంచిగా జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సాఫీగా జరిగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను. అలా అని టెన్షన్ పడితే సాఫీగా జరుగుతాయి అనుకుంటారేమో, కానీ ఆటోమేటిక్గా అది వచ్చేసిద్ది అనమాట, ఆ స్ట్రెస్ వచ్చేసిద్ది నాకు. సో అదే ఇంకా రేపు ఇంటి గృహప్రవేశందే కొంచెం టెన్షన్గా ఉంది. అండ్ అందరూ September 5th తర్వాత మంచి ముహూర్తం చూసుకొని వెళ్ళమని చెప్పేసి అన్నారు. అదే చూపించుకొని ఇంకా మా పేరు మీద ఏ రోజు వచ్చిద్దో ఏంటో చూసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట. మా అత్తయ్య ఉండుంటే ఇంక ఇంత టెన్షన్ నాకు ఉండేది కాదు, ఆవిడకే ఉండేది. మొత్తం ఆవిడే చూసుకుంటారు. అంటే మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మా ఆయనకి తెలిసినా కూడా పిలుపులకి ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏంటి ఏమీ తెలియదు. ఎప్పుడు మేము పిలుపులకి చెప్తున్నా కూడా పేపర్ మీద రాసుకొని, పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ మేనమావ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని కనుక్కొని, వాళ్ళ పెద్దమ్మని కనుక్కొని ఇంకా అప్పుడు అలా పిలుపులు చెప్పుకొని వస్తూ ఉంటాం అనమాట. ఇంకా అంటే ఎవరిని మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో. సో ఇంకా మనకు దగ్గరలో ఎవరున్నారు ఏంటనేది కనుక్కొని వెళ్ళి వస్తారు. మా ఆయన పెళ్ళికి ముందు కూడా ఎవరి ఇండ్ల ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అటెండ్ అయిందే లేదనమాట. ఆయనకి పని లోకం తప్ప ఇంకేమీ తెలీదు. గట్టిగా సొంతం వాళ్ళ ఫంక్షన్లకే జస్ట్ భోజనానికి వెళ్ళి వెంటనే వచ్చేసేవాళ్ళు, కానీ ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం అలాంటివి అయితే ఏమీ తెలియదు అనమాట మా వారికి. సో అందుకే ఆయనకు తెలీదు అని చెప్తున్నాను. ఇంకా నలుగురు అయితే అందరూ వేసేసారు. అందరినీ వీడియో అంటే గుర్తుగా ఉంటుంది ఈ వీడియో ఎప్పటికీ అన్న ఉద్దేశంతోనైతే ఈ చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా జరిగింది. అందరు నలుగురు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలం అయితే మా 2 తోటికోడళ్ళు అయితే ఇచ్చారనమాట. అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత పెళ్లి కూతురికి తన తోడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేశాము. అదే మా పిన్నకి, మా మరదలు, ఇంకొక మరదలు వచ్చింది వాళ్ళకి. మా అత్తయ్య, మా మరిది కూడా రావాలి, కానీ వాళ్ళకి పెళ్లి పనులతో బిజీ ఉండి ఇంకా లేరనమాట. విజయవాడ వెళ్ళుండే ఇంకా వాళ్ళు రాలేదు. 10 o'clock లోపే ఇంటికి పంపించేసేయాలన్నమాట. మరీ చీకటి అయితే బాగోదు. ఇంకోటి 10 లోపే ఇంట్లో దిగబెట్టాలని. ఇంకా ఇటు పక్క నలుగురు అవుతా ఉంటే వరుసగున్న వాళ్ళు మొత్తం రుద్దుకుంటా ఉన్నారు. నా ఇంట్లోదే కదా, నేను ఎందుకో పార్టిసిపేట్ చేయలేకపోయాను. మా అక్క ఒక్కతే అయిపోయింది. మా అక్క ఇంకా మా వదినలకి వరుస అయిన వాళ్ళందరికీ, మా నన్నమ్మ అక్క, మా ఊసెన్మి అక్క అయితే ఫుల్గా ఆడారు. ఇక్కడ ఒక్కచోటే నేను ఆడింది. ఇంకా తర్వాత మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను చూడండి, అక్కడ ఫుల్గా ఆడాము. సో అక్కడ వీడియో కూడా నేను కుదిరితే పెడతాను. అన్నీ ఇంక ఇవే అయిపోతున్నాయి అని చెప్పేసి ఎక్కువ షూట్ అయితే చేయలేదు. కానీ మ్యారేజ్ మాత్రం మేము ఎలా రెడీ అయ్యాము, ఎలా వెళ్ళాము, ఎలా జరిగింది అనేది కొద్దిగా అది చూపించేసి నెక్స్ట్ మా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తతంగం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి స్నానం అది చేయించేసి భోజనం పెట్టేసి మా వారు నేను ఎలా అయితే తీసుకొచ్చామో అలా వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చామన్నమాట. ఇంకా అందరు వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని భోజనాలు అయితే చేయించేసి ఇంకా మా మరిదల్ని దింపడానికి అయితే తీసుకెళ్ళాను.
ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల ఫంక్షన్ అయితే నా ఇంట్లో జరిగిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా సొంత ఇంట్లో జరుగుంటే ఇంకా బాగుండేది. ఇది మరీ అత్యాశ. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయిలేండి, జరుగుతూనే ఉంటాయి. ఇంటి దగ్గర దింపేసి వచ్చిన తర్వాత మేము ఇంకా ప్రశాంతంగా కూర్చొని భోజనం అయితే చేసాం. ఇంక అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా అట్లా ఎగిరిపోయింది. అది జరిగేంత వరకే అంత టెన్షన్. సాఫీగా జరిగిపోతే ఇంకా కొంచెం కూడా ఇది ఉండదు. భలే హ్యాపీగా అనిపించింది. మంచిగా జరిగింది. ఇంకా అందరం తింటున్నాం. లక్కీ గడికి తినిపిస్తుంటే సూపర్ 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 అంటున్నాడు వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయి. మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నాడు అనమాట. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.